మన ఈ ప్రోగ్రామ్కి మన టీచర్ ఏ సంతోషం లేకుండా మన దగ్గర పెట్టిన మన ఈరోజు దశపాటి ముందుగా గారు ఈ సాయంత్రం ఇంతమంది పెద్దల్ని మనం తీసాము. ఏంటి అంటే మిగతా మార్షల్ ఆర్ట్స్ భిన్నంగా లోవర్ పార్ట్ ఆఫ్ ద బాడీ మీద ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. తద్వారా ఏంటంటే పిల్లలు మీడియా కూడా పిల్లలకి ఒక ఫిట్నెస్ గురించి మార్షల్ ఆర్ట్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ఒక ఫస్ట్ ఫౌండేషన్ స్టోన్ అనేది
ఉన్నటువంటి నారులకు అదేవిధంగా వేలుకున్న नमस्कार। ताइक्वांडो बहुत अच्छा गेम है। वहाँ राहुल गांधी भी करता है ताइक्वांडो। मेरा बेटा भी करता, मेरा भाई भी करता। थोड़ा सब्जेक्ट है वो थोड़ा मैं सुबह उठ के मैं करता हूँ एक्सरसाइज करता हूँ। वहाँ अपने साथ भी बोलता हूँ जैसे दिन आने जैसे दिन बोलते हैं वहाँ इंग्लिश में बोल रहा हूँ ये देना सरे एक्सरसाइज అవసరం మనిషికి దానివల్ల శారీరకంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండాలంటే ప్రతిరోజు వ్యాయామం చేయాలి. బీపీలు షుగర్లు హార్ట్ అటాక్లు హాస్పిటల్ పెడుతూ ఉంటాం చూస్తూ ఉంటాం ఐసీలో ఇట్లా అందరూ మన పిల్లలు వచ్చినప్పుడు ఇమ్యూనిటీ పవర్ కూడా చాలామంది తగ్గిరు. కాబట్టి ఈ ఎక్సర్సైజ్ వల్ల చాలా ఉపయోగం ఉంది. స్ట్రెస్ బాగా గురైంది ఉంటుంది. ఒక 1 అవర్ వాకింగ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తే చాలా రిలీఫ్ వస్తుంది. కాబట్టి ఈ టైక్వాండో నేర్పిస్తున్న మన అబ్దుల్ రూల్స్ నల్గొండ ట్రైన్ చేస్తున్నందుకు మన కాలేజ్ పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా చాలా అనుకు ఇది బిజినెస్ టైప్ కాలేదు. ఎందుకంటే అనుకున్న విద్య మొత్తం నేర్పిస్తాడు. దాంట్లో పెద్దగా మిగిలిన ఇవ్వట్లేదు. దాంట్లో చాలా తక్కువ ఇచ్చే ఫీజు చాలా తక్కువ మిగిలితాడు. కానీ అందులో ఇన్స్టిట్యూట్ కాబట్టి నేను అభినందిస్తాను. ప్రతి ఒక్కరు కమర్షియల్ కాకుండా అందులో మంచి ఒక ట్రైనర్గా మంచి గుర్తింపు తెచ్చి వీళ్ళందరినీ చిన్నలందరినీ స్టేట్ లెవెల్ సెంట్రల్లో తీసుకుపోతే ఒక మాస్టర్ ప్రతికన్నా కావాల్సింది ఏం లేదు. ఆయనకు స్వార్థం అనేది ఉండదు. అదేవిధంగా ఒక టీచర్ అతను విద్యావంతులైతే ప్రధానంలో చీఫ్ మినిస్టర్ లేకపోతే ఇంకా ఐఏఎస్ ఐపీఎస్ డాక్టర్ అయితే ఉపాధ్యాయుడికి దానికంటే పాలన ఉండాలి. ఎందుకంటే నా విద్యార్థి అంటే నా స్టూడెంట్ ఐఏఎస్ అయ్యాడు, ఒక ఐపీఎస్ అయ్యాడు, ఒక డాక్టర్ అయ్యాడు, ఒక మంచి ట్రైనర్ అయ్యాడని చెప్పి అనుకుంటున్నాను. కాబట్టి ఇటువంటి టైక్వాండో కోర్సులను తెలిసినందుకు ఇక్కడ మా గౌరవ ఎమ్మెల్యే గారు మీద కోరు ఉంటాడు. మా బృందాంతా మా బాలు కానీ మా ఇండియా జ్ఞాని కానీ అట్లా ఇక్కడ ఉన్న మా శేఖర్ రెడ్డి జ్ఞానం ఇది వస్తుందా ఎందుకంటే వస్తుందా మీరు సిగ్గా బేసిక్ నేర్పి అందరికీ పేరు పేరున నమస్కారం థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మీరు వచ్చి మా ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసి మీకు సపోర్ట్ వచ్చింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా మనిషికి చాలా అవసరం లేదు. ఈనాడు మన పాఠశాలలో చూస్తూ ఉన్నాం, మన ఇల్లు చూస్తూ ఉన్నాం. కనీసంగా మన రోజుకి 100 అడుగులు కూడా వేయలేని పరిస్థితిలో కోళ్ళ ఫామ్ చూస్తూ ఉంటాము. కోడి పుట్టినగానే మానవ జీవితం కూడా ఆ విధంగా తయారై ఇప్పుడు మన ఎంఎస్ గారు చెప్పినట్టు మనిషి ఎప్పుడైతే దేహ ఆరోగ్యంగా ఉంటాడో, ఎప్పుడైతే మనిషి ఫిజికల్గా స్ట్రాంగ్ ఉంటాడో మనిషి ఆటోమేటిక్గా మెంటల్గా కూడా స్ట్రాంగ్ అవుతాడు. దయచేసి ఇది పేరెంట్స్ అందరూ కూడా గ్రహించాలి. ఎందుకంటే పిల్లలకి ఈనాడు పోటీతత్వంతో చదువు 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 అని చెప్పి పేపర్ తిప్పేసి బట్టి పట్టడం ఏ పేజీలో ఏమైనా బట్టి పట్టడం కానీ వాడికి ఏమాత్రం స్ట్రెస్ వచ్చినా బయట సమాజంలో ఏమాత్రం పిల్లలతో కలవలేకపోయినా స్కూల్లో కలవలేకపోయినా మానసిక ఒత్తిడి గురవుతున్న విషయాన్ని అనేక సందర్భాలు చూస్తూ ఉన్నాం. పిల్లలు మానసిక ఒత్తిడి గురి కాకుండా ఉండాలంటే ఫస్ట్ ప్రథమంగా మనిషి దేహదార్ఢ్యం ఉండాలి. దేహదార్ఢ్యం ఉండాలంటే ఇటువంటి ఆట పాట అవసరం. ఈనాడు మనందరం చూస్తూ ఉన్నాం, ఎంతో మంది డాక్టర్లుగా ఎన్నో ర్యాంకులు
అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఇటువంటి ఆటలు ఆడినప్పుడు కానీ, ఇటువంటి నేర్చుకున్నప్పుడు కానీ, ఇట్లా 10 మందిలో పోయినప్పుడు ఇంకా స్పాంటేనియస్ గా మనం బ్లాక్ చేసుకోవడం కానీ, ఎదుటి వ్యక్తిని మనం ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, ఎదుర్కోవాలనే ఆత్మస్థైర్యం కూడా వస్తుంది. ఈనాడు బయటకు ఎంతో అభద్రతా భావంతో గురవుతా ఉన్నారు. వారి ఆడపిల్లలకి ఆత్మస్థైర్యం ఎంతో పెరుగుతుంది. కాబట్టి ఈ అకాడమీ మిర్యాలలో ఏర్పాటు చేయడం, మా ప్రాంత పిల్లలకు ఇటువంటి ప్రోగ్రాం ఇస్తున్నందుకు మీకు మా కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు పూర్తి సహాయ సహకారం అందిస్తాం. ఎండాకాలం కాబట్టి పిల్లల్ని తొందరగా లేకపోతే అనుకుంటారు, కానీ ఎండాకాలం పిల్లల్ని తొందరగా లేపండి. 5:30, 6 గంటలకే లేపండి. మా అకాడమీ మిర్యాల పట్టణంలో గతంలో ఎవరైతే సాహసం యూనిస్ ఎంతో శ్రమ కూర్చి మిర్యాల పట్టణాన్ని ఎంచుకోవడం మన పిల్లలకి శుభదాయకం. ఎందుకంటే ఈరోజు జరుగుతున్న పరిస్థితులు ఎంతసేపటికి తల్లిదండ్రులు చదువు మీదనే వాటి మీద ఒత్తిడి తెస్తా ఉన్నారు, కానీ క్రీడల మీద, ఇలాంటి గేమ్స్ మీద వాళ్ళని డైవర్ట్ చేయడంలో వారికి చదువు కూడా చురుకుగా చదవగలుగుతారు. వారు మానసికంగా కూడా ఎంతో ఎదగగలుగుతారు. క్రీడల్లో రాణించుకుంటూ మన విద్యార్థులలో ఇప్పుడు బాల్ బ్యాడ్మింటన్ అయితేనేమి, టెన్నిస్ అయితేనేమి, క్రికెట్ మీద ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. అక్కడక్కడ సదుపాయాలు ఆడపడకుండా కూడా కరాటే శిక్షణ కూడా పొందుతూ ఉన్నారు. ఈ విధంగా ఒక స్పోర్ట్స్ కోసం, ఈ గేమ్స్ కోసం, ఈ నేర్పడం కోసం ఇంత పెద్ద ఎత్తున దాదాపుగా 30-40 లక్షలు ఖర్చు పెట్టి ఈ యొక్క అకాడమీని ఏర్పాటు చేయడం మామూలు విషయం కాదు. పిల్లలకి ధైర్యంగా జంప్ చేసినప్పుడు కానీ, ఈ క్రీడల్లో ఎక్కువగా వాళ్ళ శారీరక మొత్తం కూడా మెరుగు అవుతూ ఉంటారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా మ్యామ్ ఏర్పాటు చేసి కూడా వీరికి భద్రంగా వారి శారీరకంగా వారి అభివృద్ధి చేయడానికి యూనిస్ గారు చేస్తున్నందుకు వారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి సమ్మర్ క్యాంపు పెట్టాలని లక్ష్యంతో యూనిస్ కమల్ గారు ఇక్కడ ఏర్పాటు చేశారు. వారికి ముందుగా ఉదయాన్నే నేర్చుకుంటున్నారు సార్. ఎందుకంటే అది కూడా కాకుండా ప్రజలు ఇంతకుముందు ఉమ్మడి కుటుంబం ఉండేది, పిల్లలకి జాగ్రత్తలు చెప్పేటటువంటి వాళ్ళు పెద్దలు. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు లేక విద్యార్థుల చదువు వరకు, ఆట వరకు దూర ప్రాంతాలకి కుటుంబంలో చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళకి ముందు ధైర్యాన్ని ప్రతి విద్యార్థి మానసికంగా, శరీరంగా, శారీరకంగా, ఎమోషనల్గా కూడా ధైర్యస్తులు కావాలంటే ఈ యొక్క కరాటే పాటు కైకాలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. నేర్పించాలనేటువంటి బాధ్యత కూడా తల్లిదండ్రులు లేదు. మనకు మామూలుగా రంగంలో ఉండి చదువుకున్న వాళ్ళకి ఈ యొక్క ఆటల్లో లేక పేరెంట్స్ ఏమైనా మిగతా గేమ్స్ పంపించారు, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, ఇవి ఇప్పటికీ కాబట్టి చాలా లోటు. కానీ ఇండివిజువల్ గేమ్స్ ముఖ్యంగా మన దగ్గర నుంచి లాస్ట్ ఇయర్ హెచ్ఎస్ సెకండరీ జాయిన్ అయిన తర్వాత మన విద్యలో కూడా విద్యార్థిని అండర్ 14లో నేషనల్ తెచ్చుకుని ప్రత్యేక కృతజ్ఞతలు మాస్టర్ గారు వాళ్ళ తల్లిదండ్రులకి ఎందుకంటే ఇక్కడ చాలా రైతుకు సంబంధించినటువంటి వాళ్ళు, చాలా కుటుంబాల వ్యాపారస్తులు ఉన్నారు. మంచి సహాయ సహకారాలు అందిస్తారు. మన చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల వాళ్ళు వాళ్ళ విద్యార్థులని సమ్మర్లో ఎటువంటి స్కూల్స్ కాబట్టి ఈ 1 month క్యాంప్ పంపించి పిల్లలకి మానసిక ధైర్యాన్ని ఇస్తారని, ఇవ్వాలని ప్రతి ఒక్కరిని నేను స్కూల్ సెక్రటరీగా మీ అందరినీ కోరుకుంటున్నాను. ఈరోజు ప్రారంభోత్సవ ప్రోగ్రాంకి ముఖ్య
ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి లక్ష్మారెడ్డి గారు శాసనసభ్యులు, అలాగే ఇప్పటిదాకా వచ్చేవారు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు, ఇంకా స్టేజ్ పైన ఉన్న పెద్దలందరికీ నమస్కారము. అలాగే స్టూడెంట్స్ ఇనాగ్రేషన్ ఫంక్షన్కి అటెండ్ అయిన స్టూడెంట్స్కి, పేరెంట్స్కి అందరికీ నమస్కారాలు. టైక్వాండో ఇది ఒలింపిక్ గేమ్. ఇప్పటిదాకా వచ్చిన మన శంకర్ నాయక్ గారు చెప్పారు, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారు టైక్వాండో నేర్చుకున్న వాళ్ళిద్దరు కూడా గురు యాంటీ గురు అని ఒక మాస్టర్, గ్రాండ్ మాస్టర్ దగ్గర వాళ్ళిద్దరు ఢిల్లీలో ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. అదే మన ఎమ్మెల్సీ గారు చెప్పేవారు ఇంతకుముందు విన్నారా? రాహుల్ గాంధీ గారు కూడా ఈ టైక్వాండో నేర్చుకున్నారు. టైక్వాండో ఒలింపిక్ గేమ్. ఇది మామూలు కారణమే కాకుండా ఇది సెల్ఫ్ డిఫెన్స్ తో పాటు శారీరకంగా తయారు కావడంతో పాటు ఇది స్పోర్ట్స్ లో కూడా యూజ్ అవుతా ఉంది. మొన్న జరిగిన నేషనల్ గేమ్స్ లో మన హైదరాబాద్ కు చెందిన అమ్మాయి సిల్వర్ మెడల్ చూడడం జరిగింది. మన స్టేట్ గవర్నమెంట్, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ కూడా స్పోర్ట్స్ కి చాలా సపోర్ట్ చేస్తూ ఉంది. సీఎం కప్ గ్రామస్థాయి నుండి స్టేట్ లెవెల్ వరకు సీఎం కప్, చీఫ్ మినిస్టర్ కప్ అని గ్రామస్థాయి నుంచి కాంపిటీషన్స్ దానికి ఫండ్ ఏర్పాటు చేసి కాంపిటీషన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మన టైక్వాండో మేమే ఆర్గనైజ్ చేసిన గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో. అలాగే ఇప్పుడు మెడల్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ తరఫున క్యాష్ ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. మీరు కూడా ఎంతో కష్టంగా వచ్చి ఇక్కడ ఇన్స్టిట్యూట్ ప్రారంభించడం జరిగింది. ఇంతకుముందు ఫస్ట్ ఇన్స్టిట్యూట్ నల్గొండలో ప్రారంభించారు. అక్కడి నుంచి ఎంతో మందిని గ్రామస్థాయి నుంచి నేషనల్ లెవెల్ వరకు ప్లేస్ని తయారు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ కూడా మంచి ప్లేస్ని తయారు చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఎమ్మెల్యే గారు మరి ప్రజలందరూ మా కోర్సుకి సహకరించి ఇక్కడ బాగా డెవలప్ కావడానికి సహకరిస్తారని ఆశిస్తున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందు ఉన్న తమ్ముళ్ళకి, చెల్లెలకి, అలాగే పెద్దలందరికీ, అన్నదమ్ములందరికీ మన మిర్యాలగూడలో ఎలాంటి ప్రోగ్రాం పెట్టడం ఎందుకంటే జనాభా ప్రాతినిధ్యం కూడా కమర్షియల్గా ఎంతో విలువ రీతిలో ఉన్న టౌన్ బాగా డెవలప్ అవుతున్న రోజులలో దాంట్లో భాగంగానే పిల్లల నల్గొండలో ఇక్కడ మన ఉన్నది మిర్యాలగూడలో చాలా సంతోషంగా ఉంది. మనకి ఎక్కువ విద్యతో పాటు పిల్లలు శారీరకంగా కూడా మంచిగా ఉండాలనే ఉద్దేశంతో మంచి చదువుకోవాలా. దాంట్లో కూడా మళ్ళా దీనికి మనకు స్పోర్ట్స్ మోడల్లో కూడా వస్తుంది కాబట్టి మనందరం వాళ్ళని ఎంకరేజ్ చేసి ముందు ఇంకా వాళ్ళని డెవలప్ చేసే విధంగా పూర్తి సహాయ సహకారాలు అందించాలని నా వంతు కూడా ఎట్టి పరిస్థితుల్లో మా ప్రజాప్రభుత్వం తరఫున వ్యక్తిగత సహాయ సహకారాలు అందిస్తూ ఏదైనా మిర్యాలగూడలో ఇలాంటి కొత్త రావడం చాలా సంతోషకరం. పిల్లలకి అటు పెద్దలు కూడా దగ్గరగా మనం ఏదైతే పిల్లల్ని డెవలప్ చేయాలనుకున్నామో వాళ్ళు ఎక్కడైనా కూర్చొని మనం వాళ్ళందరికీ ఇచ్చే విద్యను వాళ్ళకి ప్రోత్సహించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ముఖ్య అతిథిగా చేసినటువంటి కేఆర్ సార్ పేరు, పూర్తి పేరు అందరికీ తెలియదు. కేఆర్ అంటే జిల్లా నుండి నల్గొండ, మిర్యాలగూడ నుండి ఇండియా లెవెల్లో ఉంది. తను చేసిన సేవలు చాలా చెప్పుకుంటూ వస్తుంటారు. ఈరోజు మా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం మాకు ఎంతో సంతోషకరం. అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ని ముందు నుండి నాకు రెండు మూడుగా మిర్యాలగూడలో పనిచేయడానికి అన్ని విధాలుగా సహకరించిన తెలుగు బాలకృష్ణ గారు చాలా థ్యాంక్స్ సార్. మీ యొక్క సపోర్ట్, మీరు గైడెన్స్ ద్వారా మేము ప్రతి ఒక్కరి కూడా 1 by 1 అన్నీ చేసుకుంటూ వచ్చాము. అదేవిధంగా నాకు మొదటి నుండి మనం ఎట్లా ఉండాలి, ఎట్లా డెవలప్ అవ్వాలి, టైక్వాండోని డిస్ట్రిక్ట్ నుండి నేషనల్ లెవెల్
మంచి ప్లేయర్ తయారు చేయాలంటే మనది టైకోండో ఏంటంటే మా గేమ్ ఇండోర్ గేమ్ అయితే ఓన్లీ మనం అవుట్డోర్లో ఓపెన్ స్టేడియంలలో చేయడం వల్ల అంత అడ్వాన్స్ ట్రైనింగ్ ఇవ్వలేకపోతున్నాం. సో అది మేము ప్రాక్టీస్ చేసేటప్పటి నుండి ఏదైతే మిస్ అయ్యామో అది ఫ్యూచర్లో మా స్టూడెంట్స్ అలా మిస్ అవ్వడం అన్న ఒక గైడెన్స్ మా ప్రవీణ్ మాస్టర్ తెలంగాణ టైకోండో అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గారు మా అందరు కోచెస్ చెప్తూ మా వెబ్సైట్ ఉంటూ మాకు ఎన్నో విధాలుగా సహకరిస్తూ గైడ్ చేస్తూ మోటివేట్ చేస్తూ మమ్మల్ని ఇక్కడ దాకా ఎదిగిన మాస్టర్ ప్రవీణ్ కుమార్ గారికి ఈరోజు స్టేట్ ఒలింపిక్ అసోసియేషన్లో ర్యాలీ ఉన్నా కూడా అక్కడ వదిలేసి ఈ ప్రోగ్రామ్కి స్పెషల్గా వచ్చి ఇక్కడ సక్సెస్ఫుల్ చేసిన మాస్టర్ థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. అదేవిధంగా జిల్లా స్కూల్ గేమ్ ఫెడరేషన్ సెక్రటరీ విమలా మేడం గారు మమ్మల్ని చిన్నప్పటి చూస్తున్నారు. ఇప్పుడు మేడం మాకు గెస్ట్గా రావడం మాకు ఎంతో సంతోషంగా. మేడం ఆధ్వర్యంలో స్కూల్ గేమ్స్ ఎవ్రీ ఇయర్ అవుతుంటే ఇంకా 5 సంవత్సరాలు మేము కలిసి గేమ్స్ నిర్వహించబోతున్నాం. ఈ ప్రోగ్రాం ద్వారా మేడం మాకు రావడం ఎంతో సంతోషంగా. అదేవిధంగా పట్టణ అధ్యక్షులు ఎమ్మెల్యే గారు, అదేవిధంగా నాకు ఇక్కడ ప్రతి విషయంలో చిన్న చిన్నవి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇక్కడ సెలెక్ట్ చేయడం ల్యాండ్ విషయంలో కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కౌన్సిలర్ మన ఇలియా సార్ గారు అన్న ఇలియా గారు చాలా ఎంతో నాకు సపోర్ట్ చేస్తూ పిల్లలని ప్రతి దానికి ముందు వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అన్నారు. అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ని నలుగురు నుండి మా పేరెంట్స్ స్టూడెంట్స్ అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఇక్కడికి వచ్చారు. అందరికీ పేరు పేరున చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్స్ టు ఆల్ ఫర్ యువర్ గ్రేట్ వర్క్ కమింగ్ అండ్ హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ.